హలో మై బ్రైడ్స్, మీలో చాలా మంది అడుగుతూ ఉంటారు ముహూర్తం డే ముందు కానీ లేదంటే ఏదైనా ఈవెంట్ నెక్స్ట్ డే ఉన్నప్పుడు బ్రైడ్స్ చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కానీ పఫీ ఐస్ కానీ వస్తాయి. సో అది ఎలా హీల్ చేయాలి అని అడుగుతూ ఉంటారు. నేనైతే బేసిక్ గా నా మేకప్ స్టార్ట్ చేసే ముందు ఐ మేకప్ కి పఫీ ఐస్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ కొంచెంలో కొంచెం ఎలా హీల్ చేయాలన్నది చూపిస్తాను. దానికి ఒక ప్రోడక్ట్ చూపిస్తాను. సో దిస్ ఇస్ ఫర్ యువర్ ఐ మసాజర్ అండి. సో ఫస్ట్ వచ్చేసి నేను అండర్ ఎనీ కైండ్ ఆఫ్ ఐ క్రీమ్ లాన్కోమ్, నేను యూజ్ చేసేది లాన్కోమ్ బాబీ బ్రౌన్. సో పర్సనల్ గా ఇంట్లో మాత్రం మినిమలిస్ట్ రెటినాల్ క్రీమ్ యూజ్ చేస్తాను. సో కొంచెం జస్ట్ 1 డ్రాప్, సో చిన్న పీ సైజ్ అంతా ఐ క్రీమ్ అప్లై చేసి టోటల్ గా మొత్తం కింద అండర్ ఐ మొత్తం అప్లై చేస్తాను. అదే బ్రైడ్స్ కి లాన్కోమ్ కానీ బాబీ బ్రౌన్ కానీ అప్లై చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి అక్కడ కొంచెం టైం మనం రిలాక్స్ చేయాలండి. వాళ్ళు ఆల్రెడీ స్ట్రెస్ లో ఉంటారు కాబట్టి కొంచెం ఆ టైం మనం స్కిన్ ప్యాంపర్ చేస్తే వాళ్ళు రిలాక్స్ ఫీల్ అవుతారు. ఏదైనా కొంచెం కంగారు ఉన్నా, కొంచెం ఏదైనా స్ట్రెస్డ్ గా ఉన్నా వాళ్ళ స్ట్రెస్ అంతా ఈ స్టెప్ లో తగ్గుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇలా ఫర్ యువర్ ఐ మసాజర్. సో ఇది ఇలా మూవ్ అవుతుంది. దీనికి రేంజెస్ ఉంటాయి, మనం ఎంత స్పీడ్ అయినా అంత కొంచెం పెట్టుకోవచ్చు. నేను ఇలా రొటేట్ చేస్తూ ఒక 5 to 10 minutes మాత్రం చేస్తాను. ఇది చాలా చిన్న డివైస్, దీని వల్ల ఏం రిలాక్సేషన్ వస్తుంది అనుకుంటారు, కానీ మీరు ట్రై చేస్తే తెలుస్తుంది. పఫీనెస్ అయితే చాలా చాలా ఇన్స్టెంట్ గా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం డార్క్ సర్కిల్స్, నాలాగా రోజు డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు, అంటే కంటిన్యూగా స్క్రీన్ చూసే వాళ్ళకి ఇంకా బెటర్, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్, దట్స్ ఫైన్. మనకి డార్క్ సర్కిల్స్ తగ్గుతున్నాయంటే మనం ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. So hope this video is useful to you and thank you so much for watching. Bye bye.